చూడాలి, శత్రువుని అణిచివేసే అనుభవం, శత్రువుని బలహీనపరిచే అనుభవం. ఎలా ఉంటుంది ఈ అనుభవం అంటే, అక్కడ అద్భుతం జరిగినప్పుడే, అక్కడ బలమైన కార్యం జరిగినప్పుడే, అక్కడ ఒక సూచక్రియ జరిగినప్పుడే, ఒక మహత్కార్యం జరిగినప్పుడే ప్రజలకి ఒక కాన్ఫిడెంట్, ఒక విశ్వాసం, ఒక బలం వస్తుందండి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, కేకలు వేయడమే కాక బయలు ప్రవక్తలందరిని పట్టుకొచ్చారు, తీసుకెళ్ళి సంహరించడం జరిగింది. అంటే వాళ్ళని తీసివేయటం అక్కడి నుంచి. దాని తర్వాతనే ఆకాశం నుండి వర్షపు ధ్వని పుడుతుందని అంటాడు. అంటే ఆ బంధించే అనుభవం, అపవాదిని ఎదిరించే అనుభవం, ఓడించే అనుభవం, శత్రువుని అణిచివేసే అనుభవం, ఈ అనుభవాన్ని ప్రజల మధ్యలో చూపిస్తున్నాడు ఏలియా గారు. అందుకనే మీకు రెండోదిగా చెప్తున్నాను, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో శత్రువు అణిచివేయబడాలా, వాడు తొక్కబడాలి అంటే ఒక ఆత్మ బలముతో నింపబడిన ఒక దైవజనుడు అవసరం. ఆత్మ చేత నడిపించబడే సేవకుని ద్వారా దేవుడు మీ జీవితాల్లో శత్రువుని అణగొట్టే అనుభవాన్ని నేర్పిస్తాడు. అందుకే కదండి యెహోషాపాతు శత్రువుల మీదకి లేస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన పరిపాలిస్తున్న ప్రజలందరినీ మందిరంలో పిలిచాడు. అందరూ పిలువబడి ప్రార్థన చేస్తుంటే జరిగిన అద్భుతం ఏంటండి, అక్కడ దైవజనుడు ప్రవక్తలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు.